వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనుకుంటే, ఆగస్టు వరకు అత్యంత శుభాలు మాత్రము ఉండబోతున్నవి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆగస్టు వరకు పట్టిందల్లా బంగారంగా ఉండబోయే పరిస్థితి ఉంటుంది. ఈ ఆగస్టు లోపే లేదా ఈ ఆగస్టు నుండి 2027 జనవరి ఫిబ్రవరి లోపు దగ్గరగా ఎవరైనా వ్యక్తులు అవ్వడం కానీ, ఈ దగ్గరగా అయినటువంటి వ్యక్తులు కాస్త మీకు విపరీతమైనటువంటి నమ్మక ద్రోహం చేయడం కావచ్చును, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటవి. బీ కేర్ఫుల్. వా, వి, వు, వే, ఓ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మామూలు సమయం కాదు. ఇది ఒక గోల్డెన్ పీరియడే. అయినప్పటికీ కూడా మీకు 2026 ఈ ఆగస్టు నుండి మీపై కొంత నెగిటివిటీ అనేటువంటిది ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఆగస్టు నుండి సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 2027 మార్చ్ ఈ టైం లోపు ఎవరిని నమ్మద్దు. ఈ టైంలో పరిచయం అయ్యేటువంటి వారు కానీ లేదా బాగా దగ్గరగా అవుతున్నారు అని అనుకున్నా కూడా దయచేసి మీరు ఎట్టి కోశాన కూడా దీనిని మీరు ముందుగానే చెప్తున్నాను ఈ మాట అర్థం చేసుకోండి. మరి వృషభ రాశి వారికి గడిచిన రోజులలో 2025లో కొన్ని స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు అయినవి. 2024లో వివాహం కాని వారికి వివాహ యోగం ఏర్పడింది. సంతానం కాని వారికి సంతాన యోగం ఏర్పడింది. 2025లో ఏదో ఒక రకంగా హాస్పిటల్ వెళ్ళినటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. అదేవిధంగా రావాల్సినటువంటి ధనము కానీ, ఇంకా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు వృషభ రాశి వారు ఆఫ్టర్ ఆగస్టు తర్వాత వివాహ ప్రయత్నాలు చేయండి. 100కు 200% ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా అంటే చాలా యోగదాయకమైనటువంటి సమయము ఇది, బాగా గుర్తుంచుకోండి. ఆగస్టు, సెప్టెంబర్ వరకు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా. కానీ మీ చేతుల నుండి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, మీ చేతుల నుండి ఏమైనా లైక్ ప్రాజెక్ట్స్ కానీ, సంతకాలు కానీ, నేనున్నాను అనేటువంటి భరోసాలు ఇవ్వడం కానీ, ఉద్యోగంలో కానీ, ఉద్యోగ ప్రయత్నాలలో కానీ ఏదైనా మీరు మధ్యవర్తిగా ఉండొద్దు. అదేవిధంగా ఈ సమయంలో వివాహాలు జరగడము ఆఫ్టర్ ఆగస్టు తర్వాత, గతంలో వివాహాలు జరిగి కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకుంటే కొంత సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఆగస్టు సెప్టెంబర్ లోపు. మరి ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో పెట్టుబడులకు కానీ, అదేవిధంగా వ్యాపారాలలో కానివ్వండి, కొత్త అవకాశాలు కానీ, మీకు కొత్త లైక్ ఏదైనా యోగాలు అయితే ఏర్పడబోతున్నవి. సినీ ఇండస్ట్రీలో వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఒక పెద్ద డైరెక్టర్ కావచ్చును, అదేవిధంగా ఒక హీరోయిన్ ఉన్నది. వీళ్ళ జీవితాలలో ఒక పెను సంచలనాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా రాబోతూ ఉన్నవి ఈ ఆగస్టు దాటిన తర్వాత. సో అదేవిధంగా మరి ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో మీకు 2024లో జరిగినటువంటి ప్లస్ అంటే మీ పిల్లలు సెట్ అవ్వడం కానీ, మీ పిల్లలకు వివాహం జరిపించడం కానీ, లేదా ఇంకా ఏదైనా కావచ్చు, ఇలాంటివి 24లో మనకు ఒక యోగం ఏర్పడింది. మరి ఇక్కడ 2025లో కొంత ప్రదేశ మార్పులు కానీ ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉంటాయి. 2026లో ఇక్కడ మనకు కొంతమేర ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో హౌస్ రిలేటెడ్ చేంజెస్ కానివ్వండి, ప్రదేశ మార్పులు కానివ్వండి, పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్స్ లైక్ ఏమైనా చేంజెస్ చేద్దామని కానివ్వండి, ఇలాంటివి కొన్ని మనకు తారసపడే పరిస్థితి ఉంటుంది. ఇంట్లో భార్యాభర్తలలో కొంత మనకు లైక్ అనుమానాలు కానీ, అవమానాలు కానీ, గొడవలు కానీ ఇలాంటివి ఉండే ఛాన్సెస్ కూడా మనకు ఏర్పడుతుంది. సో ఒకానొక సందర్భంలో వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వృషభ రాశి వారికి సంబంధించి మరి రేపటి కాలంలో ఆగస్టు నుండి 2027 మార్చ్ లోపు ఒకవేళ మీ జన్మజాతకంలో కనుక శని పీరియడ్ కానీ, రాహు పీరియడ్ కానీ, కేతు పీరియడ్ కానీ అవి కనుక నీచంలో ఉన్నట్టయితే ఆ పీరియడ్ నడిస్తే మాత్రము పెద్ద ఎత్తున మీకు ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వా, వి, వు, వే, ఓ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి ఇది గమనించుకోండి. అదేవిధంగా కొన్ని జాక్పాట్స్ కూడా తగిలే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ జాక్పాట్స్ అంటే లాటరీ రిలేటెడా లేదా ట్రేడింగ్ రిలేటెడా చూసుకోండి. అదేవిధంగా
వృషభ రాశి కొంతమేర లేజినెస్, బద్ధకస్తంతో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా వాదిస్తూ ఉంటారు. మనం వీరితో మాట్లాడలేం యాక్చువల్లీ. కఠినంగా కొన్ని సందర్భాలలో మాట్లాడతారు. అప్పుడే గురుగారు అంటారు, అప్పుడే పేరు పెట్టి పిలుస్తారు. అప్పుడే ఏంటండి అంటారు, అప్పుడే ఏయ్ ఏమైంది అంటారు. అంటే వీరి మూడు చెప్పలేం మనం. సో వీరి పరిస్థితులు ఏంది అంటే కొంతమేర సొంత రక్త సంబంధీకులతోటే కొంత గొడవలు ఏర్పడినటువంటి దాఖలాలు 2025లో. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులు అయితే జరిగినవి. రాబోయే రోజులలో విదేశీ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా కొంత వీసా రిలేటెడ్ కావచ్చును. వీసా రిలేటెడ్ ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా సద్దుమణిగే పరిస్థితులు ఉన్నవి. ఆగస్టు లోపు మాత్రము ఏది అనుకుంటే అది చాలా అంటే చాలా అద్భుతంగా మాత్రము వృషభ రాశి వారికి ఉన్నది. బల్లగుద్ది మరీ చెప్తున్నా. కనుక మీ వ్యక్తిగత జాతక రీత్యా ఏమైనా నడిచే అంతర్దశలు కొంచెం చేంజింగ్గా ఉన్నాయి అంటే మేబీ చెప్పలేము. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకటే విషయం, మనుషులను కానీ ఇప్పుడు పరిచయమైనటువంటి వ్యక్తులను కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సందర్భాలు ఉన్నా కూడా మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుకు వెళ్ళండి. విన్నారా? వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మీ జీవితంలో గుర్తుంటుంది, ఎట్టి కోశాన కూడా. కనుక ఏదైనా ఉంటే మీ వ్యక్తిగత జాతక రీత్యా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.